యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు. దుబ్బాక, మునిపంపుల, పలివాడ గ్రామాల్లో భారీ వర్షానికి కొట్టుకుపోయిన వరి ధాన్యాన్ని అంచనా వేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. తడిసిన ధాన్యం, పత్తి గింజ కొనుగోలు చేస్తామంటూ ఆయన రైతులకు హామీ ఇచ్చారు. నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. మండల హెడ్ క్వార్టర్లో దాదాపు మండలంలో పరిసర గ్రామాలు సడన్ గా 10 సెంటీమీటర్ల వర్షం కురవడంతో రైతుల కళ్ళాల్లో ఉండేటువంటి ధాన్యం కొట్టకపోవటం, తడిచిపోవటం జరిగింది. అంటే 5% కురవటం అంటేనే ఎక్కువ. 10% అంటే 10 సెంటీమీటర్లు అంటే 5 సెంటీమీటర్లు అంటేనే అత్యధికం. 10 సెంటీమీటర్లు అంటే రెట్టింపైనటువంటి పద్ధతిలో వర్షం రావడంతో రైతుల పరిస్థితి కాకవికలంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి తెలిసిన వెంటనే నేను, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు కోఆర్డినేషన్ చేసుకొని అగ్రికల్చర్ అధికారులతోని, సివిల్ సప్లై అధికారులతో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత మళ్ళీ ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, మేము మిల్లర్స్తో రిక్వెస్ట్ చేసి తడిసిన ధాన్యాన్ని మళ్ళీ మొలకలు వచ్చి రైతులు ఇబ్బంది పడకుండా ఇమీడియట్లీ ఈ ధాన్యాన్ని పర్చేజ్ చేయడానికి మార్గాల్ని అన్వేషిస్తున్నాం. మొత్తంగా రైతులకు సంబంధించి మేము హామీ ఇస్తున్నాం. తడిసిన ప్రతి ధాన్యం గింజను మేము ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసేసి కొనుగోలు చేస్తాం. ఎవరు ఆధైర్యపడవద్దు. ఇక నుంచి ఇంకా 1-2 రోజులు వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా సాయంకాలం రాసులు పోసి పట్టాలు కప్పుకొని భద్రపరచుకోవాలి.